విషాదకర బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జయరాం నగర్ స్టేషన్ సమీపంలో కోర్బా ప్యాసింజర్ ట్రైన్ ఒక గూడ్స్ ట్రైన్ కొట్టింది. ఈ దుర్ఘటనతో 10 మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు. బిలాస్పూర్ కోర్బా మార్గంలో ప్రయాణిస్తున్న కోర్బా ప్యాసింజర్ ట్రైన్ నిలిచి ఉన్న గూడ్స్ ట్రైన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత గూడ్స్ ట్రైన్ పైకి ప్యాసింజర్ ట్రైన్ ఎక్కేసింది. మొదటి కోచ్ ట్రైన్ మీదకి ఎక్కింది. దీంతో కంపార్ట్మెంట్స్ చెల్లాచెదురుగా పడిపోయాయి. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ్ళ జనతారు. కళ్ళ నిజంగా చాలా విషాదకరం. కంటిన్యూస్గా ఏదో ఒక చోట కొన్ని పదుల సంఖ్యలో ఇలా మృతి చెందడం అనేది ఈవేళ ప్యాసింజర్లకు సంబంధించి కూడా అసలు ఏంటి సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అంటే అంత సిగ్నల్స్ సరిగ్గా లేవా? ఎలా జరిగిందనుకోవాలి ప్రమాదం? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రవి, ఇక్కడ సతీష్ దాదాపు మనకు ఏదైతే కొద్దిసేపటి క్రితం సాయంత్రం 4 గంటల సమయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా ఘోర రైలు ప్రమాదం సంభవించింది. దాదాపు మనకు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ అన్నటువంటి జిల్లాలో కొంత అంటే ఇది ఒక అడవి ప్రాంతం అని చెప్పవచ్చు. అంటే ఏదైతే యాక్సిడెంట్ జరిగినటువంటిది లాల్ఖండ్ అన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు ఏదైతే కోర్బా అన్నటువంటిది ప్యాసింజర్ రైలు, దాని వెనకాల ఒక సరుకులు తీసుకుని వెళ్ళేటటువంటి ఒక ఏదైతే ట్రైన్ అంటే దీనికి సంబంధించినటువంటి ఓన్లీ మతలబ్ గూడ్స్ రైలు అని అంటాము. అయితే ఈ వెనకాల నుంచి ఏదైతే గూడ్స్ రైలు ఆగి ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ మనకు లాల్ఖండ్ అనే ప్రాంతంలో ఆగి ఉన్న సమయంలో వెనకాల నుంచి గూడ్స్ రైలు వచ్చి వెనకాల దాన్ని ఢీ కొట్టడంతో ఒక్కసారిగా వెనకాల బోగి దాదాపు మహిళలకు కేటాయించినటువంటి బోగి మొత్తం అంతా కూడా అందులో చాలా మంది మహిళలు దాదాపు 20 నుంచి 25 మంది చాలా తీవ్రంగా గాయపడ్డారు అన్నటువంటి వార్తలు మాత్రం అందుతున్నాయి. వెంటనే ఎందుకంటే అది కొంత మారుమూలమైనటువంటి ప్రాంతాలని చెప్పవచ్చు, అక్కడికి చేరుకోవడానికి కూడా కొంత సమాచారం వెంటనే ట్రైన్కి సంబంధించినటువంటి అధికారులు చెప్పడం ఒకటి, తర్వాత ఎవరైతే ఈ గూడ్స్ రైళ్లలో అనుకోవచ్చు ఏదైతే ఇక్కడ మనకు ప్యాసింజర్ రైల్లో ముందు భాగంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా కూడా ట్రైన్ కుదుపు రావడంతో ఒక్కసారిగా అంటే భారీ కుదుపు రావడంతో ఒక్కసారిగా ఏమైంది అన్నటువంటిది తొంగి చూడడము, తర్వాత వెనకాల భాగం అంతా కూడా ఏదైతే మనకు ప్యాసింజర్ రైలు వెనకాల ఏదైతే గూడ్స్ రైలు అంతా కూడా తల కింద అంటే పడిపోవడము అంతా కూడా క్షణాల్లో జరిగినటువంటిది. వెంటనే చాలా మంది దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే 2వ కంపార్ట్మెంట్ 3వ కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు హుటాహుటిన చాలా మంది అక్కడ నుంచి పక్కకి దూకడము అలాంటివి కూడా జరిగారు. ఎవరైతే దూకిన తర్వాతనే వెంటనే అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉండేటటువంటి స్టేషన్ మాస్టర్స్కి వాళ్ళందరికీ కూడా వెంటనే సమాచారం అందింది. కానీ హుటాహుటిన అక్కడికి రావడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి వరకు ఏదైతే మహిళా భోగి వెనుక సైడ్ ఉండడంతో అందులో దాదాపు ఇక్కడ ఈరోజు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 10 మంది మృతి చెందారు అన్నటువంటిది సమాచారం మాత్రం అందుతుంది. దాదాపు 20 నుంచి 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. దగ్గరలో ఉన్నటువంటి మనకు ఇక్కడ బిలాస్పూర్ ప్రాంతానికి హాస్పిటల్కి తరలించారు అన్నటువంటి సమాచారం అందుతుంది. అయితే ఎవరైతే అక్కడ భోగిలో వారు మరికొంతమంది కూడా దాదాపు ఒక అంటే గతంలో కూడా సేమ్ ఇలాగే చాలా అతిపెద్ద భారీ ప్రమాదం చూసాం. ఆగిన ట్రైన్ మరో ట్రైన్ ఢీ కొట్టుంటుంటే ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అంటే సిగ్నలింగ్ సరిగ్గా లేదా? మీరు చెప్పినట్టుగా అది చాలా గ్రామాలకు సంబంధించిన ప్లేసెస్ కాబట్టి సహాయ చర్యలకు కొంచెం ఆటంకం ఏర్పడవచ్చు. సరే, అది పక్కన పెడితే అసలు ముందుగా సిగ్నలింగ్ వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా చెకప్ మొత్తం అంతా కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఏమైనా మిస్ అయింది అనుకో, ప్రమాదానికి గల కారణం ఏమైనా అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తారు? అసలు ఏమైనా చెప్పగలుగుతున్నారా? ఖచ్చితంగా సతీష్, ఏదైతే ప్రమాదం జరిగింది 4 గంటలకు అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ అనుకోవచ్చు, తర్వాత స్టేషన్కి సంబంధించినటువంటి సమాచారం అనుకోవచ్చు, దాదాపు వెంటనే సహాయక చర్యలు అందిస్తున్నారు. ఒకవైపు ఎవరైతే అక్కడ బోగిలిలో చిక్కుకున్నటువంటి చిన్నపిల్లలు, దాదాపు చిన్నపిల్లలు మనము విజువల్స్ కూడా ఇందాక ఏదైతే రైల్వే అధికారులు ప్రకటించినటువంటి ఏదైతే ఫొటోస్లో కూడా చిన్నపిల్లలను రెస్క్యూ టీము లోపల ఉన్నటువంటి మహిళలను చిన్న పిల్లలను కూడా రెస్క్యూ చేసి బయటకు తీసినటువంటి ఫోటోస్ విజువలైజేషన్స్ కూడా బయటకు వస్తున్నది. కానీ ఈ ట్రైన్ ప్రమాదానికి గల కారణం మాత్రం ఇంకా ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము ఈ ఘటన జరిగి కూడా దాదాపు 1.5 గంట అవుతుంది. అక్కడ ఉండేటటువంటి సహాయక చర్యలు అందించడమే ముఖ్య కార్యక్రమం కాబట్టి ఇక్కడ ప్రమాదం జరిగినది కారణం అన్నది మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. కానీ ఒకవైపు ఇది అంటే అర్ధరాత్రి అంటే మనం ఏదన్నా కొంత దీని వెనకాల ఏదన్నా ఎవరైనా దీని వెనకాల కారణాలు ఉన్నాయని కూడా
ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ ఆగి ఉన్నటువంటి గూడ్స్ రైలు పైకి వెళ్ళడం అన్నది కూడా కొంత అక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం అనుకోవాలా, లేకపోతే ఇంకా ఏదైనా ఉందా అన్నది మాత్రము పూర్తి సమాచారం రావాల్సి ఉంది. కానీ ఇక్కడ ఈ ప్రమాదంలో మాత్రము దాదాపు ఎక్కువగా కూడా మహిళలే గాయపడ్డారు. వెనకల ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి అంటే ఇక్కడ వెనకాల నుంచి మనకు వచ్చినటువంటి ఏదైతే ట్రైన్ ఇక్కడ ప్యాసింజర్ రైలు అనుకోవచ్చు, ఇక్కడ గూడ్స్ రైలు వెనకాల నుంచి వచ్చి మహిళలు ఉండేటటువంటి ఏదైతే లాస్ట్ ఉండేటటువంటి డబ్బా ఏదైతే ఉంటుందో దానికి అంటే రిజర్వేషన్కి సంబంధించినది దాని మీదనే ఎక్కువగా కూడా ఈ ట్రైన్కి సంబంధించినటువంటిది కూడా అంటే వెనకాల నుంచి వచ్చేసేసి ఒక్కసారిగా కూడా ట్రైన్కి ఈ విధంగా యాక్సిడెంట్ కావడం అన్నది కూడా దానితో మొత్తం అంతా కూడా వెనకాల భాగం అంతా కూడా నుజ్జి అయినటువంటి ఆ శిథిలాలను చూస్తే కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఈ ప్రమాదంలో చాలా మంది అంటే మహిళా రిజర్వ్ బోగీలే చాలా దెబ్బతిన్నాయి వెనకాల వైపు నుంచి. కానీ ఈ ఘటనకు మాత్రము అటు ప్రభుత్వం కానీ ఇంకా దీని ఘటన మీద ఎక్కడ స్పందించలేదు. కానీ దీనికి సంబంధించినటువంటిది సిఆర్ఎస్ స్థాయి విచారణ జరిపిస్తామంటూ కూడా సిపిఆర్ఓ వెల్లడించడం జరిగింది. మొత్తం మీద ఛత్తీస్గఢ్లో బిలాస్పూర్లో చాలా ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు మాత్రము ఇంకా బాధ్యులు అంటే దీని వెనకాల ఏదైనా కుట్రపూరితమైనటువంటి అంశం ఉందా, లేకపోతే దేనివల్ల ఈ ప్రమాదం జరిగింది అన్నది మాత్రం దర్యాప్తులో తేలనుంది. దీనికి సంబంధించినది కూడా కీలకంగా రైల్వే శాఖ కూడా కొద్దిసేపట్లో ప్రకటన కూడా వెల్లడించేటటువంటి అవకాశం కూడా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.